ఇప్పుడు అలా వెళ్ళిపోతున్న పరమశివుడికి ఓ ఆలోచన వచ్చింది. మహానుభావుడు కదా సనత్కుమారుడు, బ్రహ్మజ్ఞాని. ఇంత బ్రహ్మజ్ఞానికి ఇటువంటి కల వచ్చిందే, ఈయనిప్పుడు మళ్ళీ జన్మ ఎత్తాలే, జన్మ ఎత్తి రాక్షస సంహారం చెయ్యాలి. ఈయనకి అనుకూలంగా ఈయనే నాకు కొడుకుగా వచ్చేటట్టు, ఈయనే కొడుకుగా వచ్చి రాక్షస సంహారం చేసేటట్టు, దాని వలన ఈయనకి ఏ ఇబ్బంది రాకుండా ఉండేటట్టు రక్షించడం నా కర్తవ్యం కాదా అనుకున్నాడు. అనుకుని పార్వతీ పరమేశ్వరులు కిందకి దిగొచ్చారు. సనత్కుమారుల వారు అంతటా బ్రహ్మాన్నే చూస్తూ ఉంటారు. వారికి కొత్తగా పార్వతీ పరమేశ్వరులు వస్తేనే బ్రహ్మం కాదు, అక్కడ కనబడినటువంటి కర్ర ముక్క దగ్గర నుంచి ప్రతి వస్తువుని బ్రహ్మంగానే చూస్తారు. అందుకే ఆయన లేవలేదు, నిలబడలేదు, నమస్కారం చేయలేదు. ఆయన పని ఏం చేసుకుంటున్నారో అదే చేసుకుంటూ అలాగే కూర్చున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వచ్చి సనత్కుమారుల వారి దగ్గర అలా నిలబడ్డారు చాలాసేపు. ఆయన చూశాడు, ఏమీ అనలేదు. పరమశివుడు కాసేపు ఆగి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని చూడాలని ముచ్చటపడన్నాడు. లోకానికి తల్లిదండ్రులమే, పార్వతీ పరమేశ్వరులమే, మేం వచ్చి నిలబడితే కనీసం నమస్కారం చేయలేదు, కాబట్టి నిన్ను నేను శపిస్తానన్నాడు. అంటే సనత్కుమారుల వారు అన్నారు, అసలు నమస్కరించడానికి రెండో వస్తువు ఒకటి ఉన్నదా అని అడిగాడు. ఉన్నది ఒక్క వస్తువేగా, బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మము బ్రహ్మములకు నమస్కారం ఎందుకు చేస్తుంది? ఉన్నది ఒక్క వస్తువే. కాబట్టి నాకు కొత్తగా ఒకటి వచ్చిందని దానికి నమస్కారం చెయ్యాలని అనిపించదు, ఎందుకంటే నాకన్నా భిన్నంగా ఏదీ లేదు కాబట్టి. ఇవి బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి పిచ్చివాడి స్థితిలో ఉంటుంది, మనకి అంత త్వరగా అర్థమయ్యేది కాదు. అందుకే బ్రహ్మజ్ఞానిని చూస్తే లోకం పిచ్చాడుంటుంది. పరమేశ్వరుడు కూడా అంతటి బ్రహ్మజ్ఞాని కనుకే పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడని ఆయనకు ఓ పేరుంది. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః అని ఓ పేరు. ఉన్మత్తుడంటే పిచ్చివాడు, శేఖరుడంటే అందరిలోకి గొప్పవాడు, పిచ్చాళ్లలో పెద్ద పిచ్చాడు అని. అంటే ఆయన నిజంగా పిచ్చాడని కాదు దాని అర్థం, అంతటి బ్రహ్మజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి సనత్కుమారాచార్యుల వారు అలాగే కూర్చున్నారు. ఒకానొకప్పుడు తిరువణ్ణామలైలో రమణ మహర్షి కూర్చుని ఉండగా కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గిరిప్రదక్షిణం చేస్తున్నారు. అంతటి మహాస్వామి వారు గిరిప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం ముందు నుంచి వెడుతున్నారు. ఆశ్రమంలోకి ఆహ్వానిస్తారా అని అడిగారు రమణ మహర్షిని చుట్టూ ఉన్నవాళ్ళు. ఆయన అన్నారు, ఆహ్వానించడానికి ఆహ్వానింపబడడానికి రెండున్నాయా అన్నారు. అబ్బా, ఈయన ఎప్పుడు ఉన్నదొక్కటే 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 అంటారు, పోనీ మేము బయటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటామన్నారు. కాబట్టి పరమశివుడు పార్వతీ సహితుడై వచ్చి నించున్న సనత్కుమారుల వారు లేచి నిలబడలేదు. శపిస్తానన్నాడు శివుడు. శపిస్తే ఎవరు బాధపడతారు? ఓ చెట్టు అయిపోతావు అన్నావు అనుకో, ఈ శరీరం అయిపోతుంది. ఆత్మ ఏమైనా అవుతుందా? ఏమవదుగా. కాబట్టి భయం ఎందుకు? శరీరం ఎప్పటికైనా వెళ్ళిపోయేదేగా. కాబట్టి శపిస్తే భయపడ్డానికి రెండో వస్తువు ఉంటే కదా భయం. నీ ఇష్టం, ముచ్చట తీర్చుకో అన్నాడు. పరమశివుడు పొంగిపోయాడు, ఏమి బ్రహ్మజ్ఞాని రామహానుభావుడు అని, నీకు వరం ఇస్తాను పుచ్చుకో అన్నాడు. అది బాధిస్తుంది, ఇది సుఖపెడుతుంది. రెండుంటే కదూ సుఖదుఖములని. నాకు వరం అక్కర్లేదు, నీకేమైనా కావాలంటే అడిగిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వాదనలో దింపాడు పరమశివుడు. నీకేమైనా కావాలంటే అడుగు, ఇస్తాను అని సనత్కుమారుల వారు అనగానే శివుడు అన్నాడు, నాకు కుమారుడివి కా అన్నాడు. అంటే సనత్కుమారుల వారు చటుక్కున తలెత్తి చూసి అన్నారు, నీకే కుమారుడని అవుతాను. పార్వతీదేవి ఉలిక్కిపడింది. ఏమిటి నీకే కుమారుడనవుతానంటున్నావు? నీకే ఉండదు, మాకే. కొడుకు పుట్టడం అంటే దంపతులకు పుడతాడు, మాకు పుట్టాలి. నీకే అని నా వంక చూస్తూ ఉంటున్నావు ఏంటి? నాకు కొడుకు అవ్వవా? నాకు కొడుకు అవ్వాలి అంది. ఆయన అన్నాడు, అమ్మా ఏమనుకోకు, అడగనిది ఇవ్వకూడదు, నువ్వు అడగలేదుగా, అడిగింది ఆయనగా, అందుకని ఆయనకి ఇచ్చాను వరం, నువ్వు అడగలేదుగా వరం ఇమ్మని, నీకు ఇవ్వనమ్మా అన్నాడు. ఆవిడంది, నువ్వే ధర్మం చెప్పగలను అనుకుంటున్నావేమో, భార్యాభర్తలు ఇద్దరూ అడగక్కర్లేదు, ఒకరు అడిగితే రెండో వాళ్ళు అడిగినట్టే. ఎప్పుడైనా దంపతీ ధర్మం అని ఒకటి ఉంది, ఇద్దరూ వెళ్ళి కూడబలుక్కుని ఒకేలా వాక్య నిర్మాణం చేసి మాట్లాడాలని ఎక్కడా లేదు లోకంలో. భర్త గారు అడిగితే భార్య గారు అడిగినట్టే, భార్య అడిగితే భర్త అడిగినట్టే, మా ఆయన అడిగితే నేను అడిగినట్టే. అంతేగాని నువ్వు అడగలేదుగా ఆయనకే అంటామే, నాకు కొడుగ్గా రా. అంతటి బ్రహ్మజ్ఞాని కొడుగ్గా వస్తుంటే తన స్పర్శ లేకపోతే ఆవిడికి చిన్నబుచ్చుకోదు. అందుకని నాకు కొడుకుగా నువ్వు రావాలని.
ఆయన ఒక్కసారి ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, ఎంత జగన్మాతవైనా ఎంత పార్వతీదేవివైనా అధోముఖంగా నీ కడుపులో పడుకుని కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి పిండాకృతి ఏర్పడుతుండగా నేను విసర్జించిన మలమూత్రాల మధ్యలోనే నేను ఉండి అందులోంచి వచ్చిన పురుగులు నన్ను కుడుతూ ఉంటే గర్భస్థ నరకాన్ని అనుభవించి ప్రసూతి వాయువు తోసేస్తే బయటికొచ్చి యోని సంభవుణ్ణి కాలేనమ్మా, ఏమనుకోకు. కాబట్టి నీకు కుమారుడుగా రావడంలో ఇంత ఖేద ఉంది కాబట్టి నీకు కుమారుడను కాను, శివుడకు కుమారుడను. శివునికి కుమారుణ్ణైనప్పుడు నీకెందుకు కుమారుణ్ణి కాను? కుమారుడని అని ప్రేమించు, కొడుకుగా లాలించు, తప్ప నీకు కొడుకుగా గర్భస్థవాసం చేయను. ఆవిడంది, ఎంత మాట అన్నావయ్యా, ఇంతటి బ్రహ్మజ్ఞానివి, ఇంతటి మహాత్ముడవు, నువ్వు నాకు కుమారుడుగా రావా? రాకపోతే ఎలా కుదురుతుంది? కాబట్టి మన మధ్య ఒక ఒప్పందం చేసుకుందాం. పోనీ నువ్వు నా గర్భవాసం చెయ్యవద్దు, నాకు కుమారుడిగా నా శరీరము నుండి బయటికి రావద్దు. హిమాలయ పర్వత ప్రాంతమునందు నా శరీరము వేరొక రూపంతో ఉంది. ఎందుకు ఉన్నది అంటే ఇది త్రిపుర రహస్యంలో ఉన్న విషయం. ఎందుకు